బంత్ గారు. యెస్ మ్యామ్. సో, ఎప్పుడు మీరు జాయిన్ అయింది సార్ దగ్గర? 2020లో జాయిన్ అయ్యాను. హ్మ్. 8 మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నాను. హ్మ్. 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. 11th ఓహ్! ఇంటర్వ్యూస్‌కి జాబ్ వచ్చింది. హ్మ్. మీరు చదువుకున్నదేంటసలు? బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఓకే. 2017 పాస్డ్ ఔట్ మేడం. హ్మ్. ఆఫ్టర్ గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యాను. హ్మ్. ఎస్ఐ కానిస్టేబుల్స్‌కి. హుహు. ఫస్ట్ 2019లో నోటిఫికేషన్ వచ్చింది. ఫస్ట్ హ్మ్. అటెంప్ట్‌లో 2 మార్క్స్‌తో పోయింది. తర్వాత అయ్యో! మళ్ళీ జాబ్ కోసం ట్రై చేశాము. హ్మ్. ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత ఈవెంట్స్ కోసం ప్రాక్టీస్ చేస్తుంటే కొంచెం లెగ్ ఫ్రాక్చర్ అయ్యి ఆహ్, ఇంకా హ్మ్. బ్యాక్ డ్రాప్ చేసుకున్నాను. హ్మ్. నెక్స్ట్ మా ఊర్లో ఉన్న ఒక విలేజ్ స్టూడెంట్స్‌ని మోటివేట్ చేస్తా ఉంటారు. అతను ఓకే. శ్రీనివాసరావు సారు. ఎక్కడండి మీదే ఊరు? మాది ఖమ్మం డిస్ట్రిక్ట్ వైరా మండలం రెబ్బవరం విలేజ్. సో, అతను వచ్చి నీకు ఐటీ బావుంటది నీకు. ఆహ్, నేను ఆల్రెడీ చూసొచ్చాను హైదరాబాద్‌లో. హ్మ్. ఆర్ఎన్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఉంటది. చాలా మంచిగా చెప్తారక్కడ. నేను యెస్. ఎంక్వైరీ తీశాను అన్ని ఇన్‌స్టిట్యూట్‌లో. సో, నాకు ద బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఏందంటే ఆర్ఎన్‌రెడ్డి అనిపించింది నాకు. సో, నువ్వు అక్కడ జాయిన్ అవ్వు. నీకేమైనా హెల్ప్ కావాలని నేను చూసుకుంటాను. నాకు ఒక మోటివేషన్ చేశారు. హ్మ్. సో, సార్‌ని నేను నమ్మి డైరెక్ట్‌గా పేమెంట్‌తోని వచ్చాను. పేమెంట్ కట్టి జాయిన్ అయ్యాను. హ్మ్. చాలా డిఫరెన్స్ కనిపించింది. బిఫోర్ గూడా మేము వేరే ఇన్‌స్టిట్యూట్స్‌కెళ్ళాము. ఓకే. సో, అక్కడ వాళ్ళు తీసుకునే విధానం, ఇక్కడ తీసుకునే విధానం నాకు చాలా నచ్చింది. హ్మ్. అక్కడ వేరే ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళినప్పుడు డైరెక్ట్‌గెళ్ళినప్పుడు ఏసీ రూమ్‌లో కూర్చోబెడతారు. రియాలిటీ అనేది చెప్పరు. హ్మ్. సో, ఇక్కడ ఇన్‌స్టిట్యూట్‌లో ఏందంటే రియాలిటీ చెప్తారు. నీకు నచ్చితే జాయిన్ అవ్వండి. నచ్చకపోతే లేదు. డైరెక్ట్‌గా మొఖం మీదే చెప్పేస్తారిగ. ఓకే. సో, నాకు జెన్యూన్‌గా అనిపించింది. సారు ప్రామిస్ మాకు ఎలా అయితే చేశారో, హ్మ్. ఆ ప్రామిస్ మాత్రం సార్ మాత్రం ఎప్పుడు మాకు ఆహ్, ప్రామిస్ లాగే హ్మ్. ఇచ్చేశారు. సో, హ్మ్. మేము సార్ చెయ్యి వదలలేదు. సార్ మా చెయ్యి వదలలేదు. హ్మ్. సో, మాకు ప్రెజెంట్ చేస్తున్న జాబ్‌లో ఏమైనా సరే సార్ ఉన్నారని ఒక నమ్మకం ఓకే. అయితే ఉంది మాకు. ఎన్ని రోజులవుతోంది మీరు జాబ్ సంపాదించి? 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అయింది. ఓకే. సో, హ్యాపీనా? మీరసలు ఎక్స్‌పెక్ట్ చేసారా? మీ డ్రీమ్ వేరు. యెస్ మేడం. కానీ తర్వాత వచ్చిన ఈ దారి వేరు. బట్ ఇక్కడ మీరు సక్సెస్ అయ్యారు. పోలీస్ హ్మ్. జాబ్ ఆ! అసలదే కదండీ. 4 ఇయర్స్ ట్రై చేశాను. 4 ఇయర్స్ కష్టం. దాన్ని అంటే డెస్టినీ అని ఒకటి రాసిపెట్టి ఉంటుంది కదా! ఆ వేలోనే మనం వెళ్ళాలి. మనం ఎన్ని తిరిగినా లాస్ట్‌కి అక్కడికే తీసుకొస్తుంది. బట్ అంత ట్రై చేసిన మీరు ఇక్కడ సక్సెస్ అవ్వడం అనేది గొప్ప విషయం. మీరు రైట్ ప్లేస్‌కొచ్చారని అనిపించిందా? నాకనిపించింది మేడం. సో, ఇప్పుడు ఇలా మీలాగా చాలా మంది గవర్నమెంట్ జాబ్‌ల కింద వాటికి ప్రిపేర్ అవుతూ కొంత గ్యాప్ తీసుకొని వచ్చేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకేం సజెస్ట్ చేస్తారు? ఫస్ట్ గవర్నమెంట్ జాబ్స్ ఏమీ రాకపోతే ఐటీ బెటర్ అని నేను సజెషన్ చేస్తాను. హ్మ్. సో, ఐటీలో గూడా మనకి అర్థమయ్యే రీతిలో మనకి గవర్నమెంట్ జాబ్ అంటే తెలుగు అకాడమిక్ ఉంటది మొత్తం. హ్మ్. మనకి గవర్నమెంట్ జాబ్స్ మన అకాడమిక్ మొత్తం గవర్నమెంట్ ఎగ్జామ్స్ మొత్తం తెలుగులో ఉంటది. సో, దాన్ని తెలుగులో అయిన తర్వాత మళ్ళా ఇంగ్లీష్‌లో మనకెళ్ళాలి అంటే మనకి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ అంటే హ్మ్. నేను ఆర్ఎన్‌రెడ్డి అని సజెషన్ చేస్తాను. యెస్. ఎందుకంటే ప్రెజెంటేషన్ గాని, ఎక్స్‌ప్లనేషన్ గాని చాలా అర్థమయ్యే విధంగా ఉంటది ఎవరికైనా.